నమస్తే, నేను సిరి. సో ఈ మధ్యకాలంలో చాలా వరకు ఏంటంటే మత కల్లోలాలు సృష్టించేలాగా మాట్లాడడం అట్లాంటివి కొన్ని చూస్తూ ఉన్న సందర్భంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతి ఇప్పుడు ఇంకా కొంత మత మార్పులు ఏవైతే ఆయన వాక్యాలే కావచ్చు, ఆయన తెలుగు దేవుళ్ళ గురించి అంటే హిందుత్వం గురించి, తెలుగు దేవుళ్ళ గురించి ఎలాంటి మాటలు మాట్లాడారో మనం చూసాం. తర్వాత ఒక పోస్ట్ కూడా తను పెట్టడం జరిగింది. ముస్లింల గురించి మాట్లాడినప్పుడు తనని క్షమించండి, నా మీద మీ కోపం చూపెట్టొద్దని కూడా ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ జరిగిన తర్వాత తన మృతి అది యాక్సిడెంట్ అని కొంతమంది అంటున్నారు, లేదు తాగడం వల్ల పడిపోయి చనిపోయారని కొంతమంది అంటున్నారు, లేదు ఎవరో కుట్ర పన్ని చంపించారని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది కావాలని అంటే మతానికి సంబంధించి మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి చంపించారని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడుతున్నారు. సో ఇలాంటి సందర్భంలో అసలు ఎందుకు ప్రవీణ్ పగడాల గారిని ఆయన చావుని ఇట్లా మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా మాట్లాడుతున్నారు? ఇలా ఇన్ని అనేక క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి. కానీ ఈరోజు కూడా ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రాలేదు, కానీ అనేక సందేహాలు అయితే ఉన్నాయి. సో ఈరోజు మనతో చర్చించడానికి, మనతో మాట్లాడడానికి తెలంగాణ బ్రాహ్మణ అధ్యక్షులు మురళీకృష్ణ శర్మ గారు. నమస్కారం గురూజీ. నమస్కారం గురూజీ. నేను ఎప్పుడు చెప్పాను, ప్రవీణ్ పగడాల ఆయన మృతి అది యాక్సిడెంటా, చంపేశారా, లేకపోతే తాగి పడిపోయారా, లేకపోతే మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి చేసిందా, ఇది స్నేహితులు చేశారని అంటే ఆయన బిజినెస్ పార్ట్నర్ చేశారని చెప్పేసి కొంతమంది. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళని హిందువుల మీదకి తోస్తున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తున్నారు గురించి? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము హిందూ సంఘాల తరపున, అందులో బ్రాహ్మణ సంఘం తరపున మేము ప్రత్యేకంగా వచ్చి దీని గురించి ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేమెంతో దేశభక్తి కలిగినటువంటి హిందువులం, అందులో బ్రాహ్మణ సంఘానికి చెందినటువంటి వాళ్ళం. ఈ యొక్క హిందువుల మీద, ముఖ్యంగా భారతదేశం మీద బురద జల్లేటువంటి కార్యక్రమం, అంతర్జాతీయంగా భారతదేశాన్ని అప్రతిష్ట పాలు చేసేటువంటి విధంగా ప్రస్తుతం జరిగినటువంటి ప్రవీణ్ పగడాల గారి ఉదంతం గురించి కేఏ పాల్ వంటి కొందరు ప్రముఖ వాళ్ళు కూడా దీన్ని విమర్శించడం జరుగుతున్నది. వాళ్ళు చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ఉండేటువంటి క్రిస్టియన్స్, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అవుతారు. ఇక భారతదేశంలో క్రిస్టియన్ల మీద జరిగేటువంటి దాడి మీద మేమందరం దీన్ని ప్రతిఘటిస్తామని చెప్పడం జరిగింది. దీన్ని తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది లౌకిక దేశం. భారతదేశంలో అకారణంగా ఏ క్రిస్టియన్ల మీద దాడి జరగటం లేదు అనేది వాస్తవం. మన దేశం కూడా చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన దేశాల్లో భారతదేశం ఒకటి. సనాతన ధర్మం అనేటువంటిది భారతదేశంలో అనాది కాలం నుంచి కూడా ఉంది. ఆ తరువాత పుట్టినటువంటి మతాలు క్రిస్టియన్ మతం అయితేనేమి, ఈ యొక్క ముస్లిం మతం అయితేనేమి తర్వాత వచ్చినవి. ఈ యొక్క కేఏ పాల్ గారు అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్టని దిగజారుస్తాను అంటే తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రపంచ దేశాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, భారతదేశంలో ఎక్కడా కూడా ఏ క్రిస్టియన్ల మీద అకారణంగా దాడి జరగటం లేదు. కేఏ పాల్ గారికి ఒక ప్రశ్న వేస్తున్నాం, అయ్యా మీకు లౌకిక రాజ్యం అంటే మీనింగ్ తెలుసా? తెలిస్తే చెప్పండి బహిరంగంగా అని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు తెలిసిన డెఫినేషన్ మేము చెప్తాం. భారతదేశంలో సనాతన ధర్మం ఉన్నప్పుడు తర్వాత కూడా ముస్లిం దండయాత్రలు జరిగినాయి. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. వీళ్ళంతా కూడా అనేక మతాలు కూడా ఉండటం వల్ల, అనేక కులాలు కూడా ఉండటం వల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క అన్ని కులాలకి మతాల వారికి కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇస్తూ అనేక ప్రాథమిక హక్కులు, ఇవన్నీ కూడా విధులు, ఇవన్నీ కూడా భారత ప్రజలకు ఇవ్వబడ్డాయి. అందులో ప్రధానమైనటువంటిది మత స్వేచ్ఛ. ఈ మత స్వేచ్ఛ ప్రకారము ఎవరికి నచ్చినటువంటి మతాన్ని వాళ్ళు ఫాలో అవ్వచ్చు. చక్కగా ఎవరి దేవుని వాళ్ళు పూజ చేసుకోవచ్చు, ఎవరి ఆరాధన వాళ్ళు చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి బలవంతం ఉండదు. ఈ విధమైన స్వేచ్ఛ ప్రసాదించబడింది. కానీ కేఏ పాల్ గారికి అడుగుతున్నాం, అయ్యా లౌకిక రాజ్యం అంటే ఇది,
రాజ్యాంగంలో చెప్పారా వేరే మతం వాళ్ళని తిట్టమని? ఇతర మతస్థుల్ని నువ్వు నీ మతానికి చెందినటువంటి దేవుడిని పూజ చేసుకో, నువ్వు మీ జీసస్ క్రిస్ట్ని పూజ చేసుకో, మేరీ మాతని పూజ చేసుకో, ఏమైనా చేసుకో, ఇతర మతస్థులను తిట్టమని భారత రాజ్యాంగంలో ఉందా? అది లౌకిక రాజ్యం అంటారు దాన్ని అని బహిరంగంగా ప్రశ్న వేసినా దీనికి ఆయన ఆన్సర్ చెప్పి తీరాలి. ఎందుకంటే క్లియర్ అబ్జర్వేషన్లో తెలిసింది ఏంటంటే అనేక చర్చెస్లో కూడా హిందూ మత దేవుళ్ళని దూషించడం అనేది ఒక భాగంగా ఉంది. హిందువులు భగవంతుడిగా భావించేటువంటి శ్రీరాముడిని అయితేనేమి, శ్రీకృష్ణుని అయితేనేమి, భగవద్గీతని ఇంకా అనేక విధానాలని కూడా అవమానపరుస్తూ మాట్లాడటం, తప్పుగా వ్యంగ్యంగా మాట్లాడటం, ఇదంతా కూడా ఒక పార్ట్గా కనిపిస్తున్నది. ఏ దేవాలయం కన్నా మీరు రాండి, ఏ దేవాలయంలో గమనించండి, ఏ దేవాలయంలో కూడా ఎక్కడా కూడా ఇతర మతాల దోషణ అనేది ఉండదు. ఇది వాస్తవం. మన దాంట్లో మత మార్పులు కూడా ఉండవు కదా. మనం అసలు హిందువుల్లో ఎవడు మత మార్పు అనేది చెయ్యరు. ఎందుకంటే అన్నిటికంటే ప్రాచీనమైన మతం హిందూ మతమే. ఏ గుడికి వెళ్ళినా మీరు శివుడి గుడికి వెళ్తే అక్కడ శివుని పూజ చేస్తుంటారు, ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే ఆంజనేయ స్వామి పూజ చేస్తుంటారు, అమ్మవారి గుడికి వెళ్తే అమ్మవారి పూజ చేస్తారు, అలా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే వెంకటేశ్వర స్వామి పూజలు జరుగుతుంటాయి. భక్తులు వారికి దేవుడితో కూడా వారి విధమైనటువంటి పూజలు చేసుకుంటూ ప్రదక్షిణాలు చేసుకుంటూ వాళ్ళ కోరికలు కోరుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. ఇది నిజమైనటువంటి లౌకిక రాజ్యం. అంటే హిందువులు పాటించేటువంటి విధానాన్ని నిజమైన లౌకికం అంటారు దీన్ని. కానీ కొంతమంది ఈ క్రిస్టియన్స్ అని చెప్పడే వాళ్ళు, పాస్టర్స్ అని చెప్పే వాళ్ళు ఇతర మతాలను దూషించడం, ఇతర మతాల పట్ల అసభ్యంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదివరకు కూడా చూసినట్లయితే నార్త్ ఇండియాలో ఒక పాస్టర్ ఇంకా కొంతమంది శ్రీరాముడి గురించి చాలా అత్యంత అసభ్యంగా మాట్లాడటం, శ్రీకృష్ణుడి గురించి చాలా చాలా చెప్పలేని భాషలో మాట్లాడటం, ఈ విధంగా విపరీతమైన ప్రచారం చేసింది. అతని గురించి ఎంత చెప్పినప్పటికీ కూడా అతను వినకపోవటం చేత ఆగ్రహించినటువంటి కొందరు నార్త్ ఇండియాలోని వ్యక్తులు ఆ పాస్టర్ మీద పెట్రోల్ పోసి అంటించారు. బహిరంగంగా అతన్ని అగ్నికి ఆవుట్ చేయడం జరిగింది. ఇటువంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటారు? ఇది మీ స్వయంకృతాపరాధం కాదా అని అడుగుతున్నాం. అంటే ఇక్కడ ప్రవీణ్ గారు కూడా సీతమ్మ తల్లి గురించి మాట్లాడిన ఏదైతే వీడియో ఇప్పుడు అది చాలా వరకు సోషల్ మీడియా కనబడుతుంది మనకి. ఇక్కడికి వస్తే ఈ ప్రవీణ్ పగడాల అనే ఆయన ఇంకా ప్రత్యేకమైనటువంటి మనిషి. ఈయన గురించి చెప్పుకుంటే ఈయన గురించి తీవ్రంగా కూడా మేము కొంత పరిశోధన చేశాము, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి. ఈ యొక్క ప్రవీణ్ పగడాల అనేటువంటి ఆయన హిందూ మతంతో పాటు ముస్లిం మతాన్ని కూడా దూషించాడు. ఇప్పుడు ఈయన యొక్క శవము, డెడ్ బాడీ ఆంధ్రాలో రాజమండ్రి నుంచి కోరు వెళ్ళేటువంటి ఒక ప్రదేశంలో రోడ్డు మీద పడున్నది. అతని మీద ఒక బైక్ పడున్నది, అది దుప్పటి కప్పినట్టుగా ఉందంట. మొదట అక్కడ పోలీసులు దాన్ని చూసి ఇది యాక్సిడెంట్ అయ్యి ఉంటుందని యాక్సిడెంట్ అని చెప్పడం జరిగింది. వెంటనే లోకేష్ నాయుడు గారు కూడా దాని గురించి కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక ప్రముఖ పాస్టర్ చనిపోయాడు ఆయన చెప్పడం జరిగింది. అక్కడ లక్షలాది మంది కూడా ఈ యొక్క క్రైస్తవులను చెప్పడే వాళ్ళందరూ కూడా గుమిగూడారు. వాళ్ళందరూ కూడా గమనించినప్పుడు ఆయనది హత్య అనేటువంటి యొక్క సందేహం వాళ్ళకు వచ్చింది. ఎందుకంటే ఆయనని ఒక పద్ధతి ప్రకారం కొట్టినట్టుగా కనిపిస్తుంది, చాలా స్పష్టంగా అది కనపడింది. అది కూడా ఒక సందేశం ఇచ్చేటట్టుగా ఉంది అది ఆయన బాడీ. అంటే మీరు నమ్ముతున్నారా అనేది హత్య అని? హత్యనని అందరూ నమ్ముతున్నారు. ఏదైనా అది అఫీషియల్గా అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఈయన ప్రత్యేకత ఏంటంటే ఇతని యొక్క తండ్రి ముస్లిం, ఇతని యొక్క ప్రవీణ్ గారి యొక్క తల్లి క్రిస్టియన్. వాళ్ళ వర్షన్ ఏంటంటే కొంతమంది వర్షను ఈ యొక్క ముస్లిం అతను క్రిస్టియన్ ఆమె వివాహం చేసుకున్నాడని లేదంటే ఆమెను మోసం చేశాడని కూడా అంటారు. ఇద్దరు చిల్డ్రన్, ప్రవీణ్ గారికి ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు, సోదరుడు. వీళ్ళిద్దరు సోదరులు ఉన్నారు. కానీ వాళ్ళ నాన్న కూడా వీళ్ళని మోసం చేశాడని, వీళ్ళని సరిగా చూడలేదని, తండ్రి ప్రేమ అందలేదని, దీనివల్ల ఆయన అత్యంత ముస్లిం మతం పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడని అంటారు. చిన్న స్థాయి నుంచే ఈ ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తికి ముస్లిం మతం అంటే తీవ్రమైన ద్వేషం కలిగింది. అతను చిన్నప్పుడు తన తండ్రి ముస్లిం కాబట్టి తన తండ్రితో కొంతకాలం మసీదులకు వెళ్ళేవాడట. కానీ తర్వాత పూర్తిగా మానివేశాను, పూర్తిగా అతను చర్చిలోకి వెళ్ళడం, క్రిస్టియన్ కూడా పూర్తిగా మారాడు. ఇది ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రవీణ్ పగడాల గారే స్వయంగా ఆయన ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి, ఎవరైనా చూసుకోవచ్చు ఆయన ఇంటర్వ్యూలో.
సో వీడు చెప్పిన వాటన్నిటికి కూడా తగినటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయి. హిందువులకు ఉంటాయి, ముస్లింలకు ఎందుకు వీళ్ళు వాళ్ళ ప్రార్థన వాళ్ళు చేసుకోకుండా ఈ ఏవైతే మనం పవిత్ర గ్రంథాలని చెప్తాం వీటిని పక్కన పెట్టుకొని వీళ్ళు ఎందుకు భక్తులకు చెప్పాలి? అసలు ఇది నాకు ఇప్పటికీ అర్థం కాని ఒక ప్రశ్న గురూజీ. దీని మీద మీ అభిప్రాయం ఏంటి గురూజీ? దీని గురించి వస్తే బహుశా భారతదేశంలో ఈ యొక్క పాస్టర్లందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చే సంఘం ఒకటి ఉంటుంది. వీళ్ళు కొంతమంది ట్రైనింగ్ ఇస్తుంటారు వీళ్ళకి. ఈ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు బహుశా వీళ్ళందరికీ ఈ విధంగా నేర్పిస్తున్నారా, వాళ్ళ మతంలోకి మార్చుకోవడానికి, మార్కెటింగ్ చేయడానికి, వేరే మతస్తుల్ని వాళ్ళ మతంలో మార్చుకోవడం కోసం ఈ విధమైనటువంటి వేరే మతాలను దూషించడం, ఆ విధంగా చేయడం ద్వారా వీళ్ళ మతం మంచిదని చెప్పడం, దానికోసం చేస్తున్నారా కారణం అయితే తెలియదు. కానీ మొత్తం మీద దాదాపు అందరు పాస్టర్లు కూడా ఈ విధమైనటువంటి విధానాన్ని అమలు చేస్తుంటారు. ఇది ఒక మన భారతదేశంలో ఉందా లేదా ప్రపంచం మొత్తం పాస్టర్ ఇలా చేస్తారో తెలియదు. భారతదేశంలో మటుకు ఉంది, ఇది వాస్తవం. ఈయన విషయం వస్తే ఈయన చిన్నతనంలోనే చాలా రఫ్గా ఉండేవాడట. ఆ విధం తీవ్రమైన డిప్రెషన్లో ఉండేవాడు ఆయన. ఎందుకంటే తండ్రి ప్రేమ ఆయనకు దొరకలేదు. తన బ్రదర్ని ఎవరో కొట్టారని చెప్పేసి తన సోదరుడిని కొట్టిన వాడి మీద ఇతను అటాక్ చేశాడట. అతను చనిపోయాడు అనుకుని వెళ్ళిపోయాడట. అంతటి ప్రమాదకరమైన వ్యక్తి ఈయన. తర్వాత ఆ కేసుని అతను బతకడం వల్ల మాఫీ చేశారని అంటారు. తర్వాత ఈయన సాంఘిక సంక్షేమ హాస్టల్లో చదివి తర్వాత అక్కడి నుంచి కూడా ఇండోర్కి వెళ్ళి అక్కడ కొన్ని మత ప్రచార కార్యక్రమాల్లో పాల్గొని అక్కడ ఒక పాస్టర్ గారి కుమార్తెని వివాహం చేసుకున్నాడట. తద్వారా ఇతను జీవితం గడుపుతున్నాడు. ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఆయనకి. తర్వాత అతను హైదరాబాద్ వచ్చాడు. హైదరాబాద్లో కూడా ఒక హోమ్ నడుపుతున్నాడు. ఇంతవరకు కూడా అంతా బాగానే ఉంది. దాంతోపాటు ఇతను 2 సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా నడుపుతున్నాడని చెప్పడం జరిగింది. మంచిగా చదువుకున్న వ్యక్తి. ఇతను ఎంబీఏ చదివానని చెప్పాడు. అంతర్జాతీయంగా క్యాట్ ఎగ్జామ్ కూడా రాశానని, ఎంబీఏ చదివానని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇతని విషయం కూడా గమనించినట్లయితే ఇతను అనేక హిందూ మత గ్రంథాలను విమర్శించడం, శ్రీరాముడి పట్ల తప్పుగా మాట్లాడటం, సీత పట్ల తప్పుగా మాట్లాడటం, కృష్ణుడి పట్ల అసభ్యంగా మాట్లాడటం, ఇటువంటివన్నీ చేశాడు. దాంతోపాటు ఖురాన్ని బట్టి కూడా అసభ్యంగా మాట్లాడాడు. అవునవును గురించి. ఇప్పుడు ఇతను డెడ్ బాడీ జరిగినప్పుడు అక్కడ ఆక్రోశిత ఉన్నటువంటి క్రిస్టియన్స్ అందరూ కూడా వెయిట్ చేశారు. కారణం ఒకటే, వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇతను హత్య చేయబడ్డాడని వాళ్ళందరూ నమ్ముతున్నారు 100%. అతని విధానం కూడా స్పష్టంగా ఉంది. అది ఎలాగో చెప్తాను. ఇతను తప్పుగా మాట్లాడాడు, దైవదూషణ చేశాడు అనే ఉద్దేశంతో అతని నోటి మీద కొట్టడం జరిగింది. అతని పెదాల మీద గాయాలు ఉన్నాయి, పెదాలు చీలినట్టుగా ఉన్నాయి. తర్వాత ఇటువంటి ఆలోచనతో నీ మైండ్లో ఉన్నందుకనే అతని తల మీద కొట్టడం జరిగింది. తల మీద గాయాలు ఉన్నాయి. తర్వాత ఇంత దైవదూషణ చేసిన దుర్మార్గుడు అనే ఉద్దేశంతో అతని కాలుతో కూడా కొట్టడం జరిగింది. అతని శరీరం మీద కాలి ముద్రలు కూడా ఉన్నాయి, షూ ముద్రలో చెప్పుల ముద్రలు ఉన్నాయి, అంత స్పష్టంగా కనబడుతున్నాయి. తర్వాత అతను హెల్మెట్ ధరించున్నాడు. హెల్మెట్కి ఎటువంటి గాయాలు లేవు. హెల్మెట్ ఉంది, హెల్మెట్కి ఎటువంటి ఇవి కూడా పడలేదు, గీతలు పడలేదు, అది కూడా చక్కగా ఉంది. కానీ హెల్మెట్ లోపల ఉన్నటువంటి తలకి గాయాలైనాయి. అది ఎలా సాధ్యం? రైట్, అందరూ అదే వాళ్ళు అడిగే క్వశ్చన్ అదే. తర్వాత పెదాల మీద స్పష్టంగా కూడా అతని మెదడు మీద కొట్టినారు, తల మీద కొట్టారు, పెదాల మీద కొట్టారు, అతని శరీరం మీద కొట్టారు. అంటే నువ్వు ఈ విధంగా తప్పుగా ఆలోచిస్తున్నావు అని అతనికి, తర్వాత తప్పు మాటలు మాట్లాడినందుకు నోరుని కొట్టారు, తర్వాత ఇటువంటి మనిషి అని చెప్పేసి శరీరం మీద కొట్టారు. ఖచ్చితంగా అది ప్రీ ప్లాన్డ్గా ఒక సందేశాన్ని కూడా ఇవ్వటం జరిగింది ఈ యొక్క మర్డర్ ద్వారా. అది వాస్తవం. ఇది ఎవరు చేశారు అని కూడా వాళ్ళ డౌట్. ఇప్పుడు హిందువులు చేశారా, ముస్లిమ్స్ చేశారా అనేటువంటి ఆలోచన చేస్తూ ఎవరి మీద దాడి చేద్దామని చాలామంది లక్షలాది క్రిస్టియన్స్ రెడీగా ఉన్నారు అక్కడ. అంటే ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది గురూజీ. ఇక్కడ ఏంటంటే డబ్బు కోసమే తన పార్ట్నరే చేశాడు. ఇంకొకటి ఏంటంటే హిందువులు ముస్లింలు అని కాదు, ఒక విద్వేషం పెంచడానికి ఇలాంటిది చేస్తే ఇది చెలరేగుతుంది, గొడవలు అయిపోతాయి అని చెప్పేసి చేశారని చెప్పేసి ఇంకొకటి వినిపిస్తుంది. ఇంకోటి మద్యం తాగేసి ఉన్నాడు ఆల్రెడీ, అందుకే ఇది అయిందని చెప్పేసి. అసలు ఏంటి గురించి? మద్యం అనేది తాగుండవచ్చు, అది వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని గురించి మనం కామెంట్ చేయడం కుదరదు. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫోటోలో ఉండటం జరిగింది చాలా స్లోగా వెళ్తున్నట్టు. అతను నెలకొకసారి వెళ్తూ ఉంటాడట, ఈ యొక్క రాజమండ్రికి వెళ్తున్నాడట. అతను కోటీశ్వరుడు అయినప్పటికి కూడా కారులో వెళ్లకుండా ఒంటరిగా బైక్ మీద వెళ్ళటం ఏందనేది ఎవరికి అర్థం కాని విషయం. అంటే తను చెప్పాడు గురూజీ, అంటే తను సింపుల్గా ఉంటాను, ఎక్కడికి వెళ్ళినా కూడా నేను బండి మీద. దానికి కారణం ఏమిటి అనేది అతనే చెప్పాలి. కనీసం సెక్యూరిటీ గార్డ్స్ని కూడా తీసుకొని వెళ్ళాల్సింది, ఎందుకంటే ఆయన మీద థ్రెట్ ఉందని ఆయనే చెప్పడం జరిగింది. ఈయన చేసినటువంటి చాలా భయంకరమైనటువంటి కామెంట్స్ ఈ యొక్క ఖురాన్ మీద చేయడం జరిగింది.
మన మన దేశంలో లేదు, కానీ అనేక ముస్లిం దేశాల్లో కనుక దైవదూషణ చేస్తే మరణశిక్ష విధిస్తారు. ఇప్పుడు కూడా అమల్లో ఉంది. ఈవెన్ పాకిస్తాన్లో, సౌదీ అరేబియాలో కూడా ఎవరైనా సరే అల్లాని దూషించినా, మహమ్మద్ ప్రవక్త పట్ల తప్పుగా మాట్లాడినా వాళ్ళకి బహిరంగంగా వాళ్ళకి ఉరిశిక్ష వేస్తారు, లేదంటే మరణశిక్ష అమలు చేస్తారు. రీసెంట్గా కూడా అమలు చేశారు. అటువంటి చట్టాలు అక్కడ ఉన్నాయి. దొంగతనం చేసే చేతులు నరకడం వంటి, వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టడం, ఇటువంటివి ఇప్పుడు కూడా ఉన్నాయి ముస్లిం కంట్రీస్లో. కానీ దురదృష్టం ఏంటంటే భారతదేశంలో లేవు. భారతదేశంలో దేవుణ్ణి దూషించినా ఎటువంటి శిక్ష పడదు, మరణశిక్ష అయితే పడదు. అది మన దేశంలో ఉండబట్టే దీని అడ్వాంటేజ్ తీసుకొని అందరూ కూడా హిందూ దేవుళ్ళని దూషిస్తూ ఉంటారు. ఇక ఈయన విషయానికి వస్తే, ఈయనకి ముస్లిం మతంలో అన్ని కఠినమైన శిక్షలు ఉన్నాయని తెలిసి కూడా భారతదేశంలో పుట్టాను కాబట్టి ఇక్కడ అటువంటి శిక్షలు లేవని ఇతను భావించి కూడా ఖురాన్ని బట్టి చాలా అసభ్యంగా మాట్లాడటం జరిగింది. ఇప్పటి నుంచి కూడా ఒక 10 సంవత్సరాల వెనక అతని వీడియోలన్నీ కూడా తీసుకుంటే అందులో అతను ముస్లిం మతాన్ని చాలా బహిరంగంగా కూడా విమర్శించడం జరిగింది. ఖురాన్ని ప్రధానంగా విమర్శించడం జరిగింది. అతను చాలా స్పష్టంగా చెప్పాడు, ఖురాన్లో ఆడవాళ్ళని కొట్టమని ఖురాన్లో చెప్పబడింది అని స్పష్టంగా అతను తన ఉపన్యాసంలో చెప్తాడు. బలాని అధ్యాయంలో బలాని లైన్లో ఉంది, ఆడవాళ్ళని కొట్టాలని ఉంది, చితక్ కొట్టండి ఆడవాళ్ళని, మీకు హక్కు ఉంది అని కూడా ఖురాన్లో ఉందని ఇతను చెప్తున్నాడు. మరి దాన్ని బట్టి చాలామంది ముస్లిమ్స్ కోపం వచ్చింది. ఇంకా చెప్తాడు, ఆడవాళ్ళు బెడ్రూమ్కి రాకపోతే వాళ్ళు ఏం చేయాలి, ఎలా కొట్టాలి, ఎలా హింసించాలి అనేది ఖురాన్లో ఉందంట. అది ఈయన ప్రవీణ్ పగడాల గారి పైత్యం. దీన్ని ఆయన బహిరంగంగా ఎలా చెప్తాడు? ఖురాన్ అనేది అత్యంత పవిత్రమైన గ్రంథం. అటువంటి గ్రంథంలో ఇట్లా ఆడవాళ్ళ పట్ల అసభ్యకరమైన కామెంట్స్ చేయటం వల్ల అతను ఎంతోమందికి శత్రువు అయ్యాడు. ఇంకా ఇతను అనేక రకమైనటువంటి కామెంట్స్, భయంకరమైన విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు. మెయిన్ అతను ముస్లిం మహిళల పట్ల చాలా తప్పుగా మాట్లాడాడు. అది ఇంకా భయంకరమైనది ఏంటంటే, ఆడవాళ్ళు నమాజు మసీదులో చేయరు, ఎందుకని, ఇంట్లోనే ఎందుకు చేస్తారు అనే దాని గురించి ప్రవీణ్ పగడాల గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలే అప్పుడు అతని మరణానికి కారణమయ్యాయి అనేది ఒక విశ్లేషణలో తేలింది. అదేంటంటే, ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మహమ్మద్ ప్రవక్త దగ్గర కొంతమంది వచ్చి అడిగారట, అయ్యా ప్రవక్త గారు, మీరు ముస్లిం మతం స్థాపించారు, అంతా బాగుంది, అందరం వచ్చేసి మసీదులో నమాజ్ చేయాలి కదా, మరి ఆడవాళ్ళు కూడా మసీదుకి వచ్చి నమాజ్ చేస్తే, నమాజ్ అంటే అందరూ ఒంగోని నిలబడాలి, ఒంగోని నిలబడి నమాజ్ చేయాలి, ఇట్లా వంగుతారు కదా నమాజ్ అంటే, అలా ఆడవాళ్ళు ఒంగోని నిలబడితే వారి శరీర స్థనాలు కనపడి మాకు లైంగిక వాంఛలు వస్తున్నాయి, మేము ఉండలేకపోతున్నాం అని మహమ్మద్ ప్రవక్త చెప్పారట. వీళ్ళు ఇంత దారుణమైన కామెంట్స్ ఎవడైనా చేస్తాడా? పోనీ హిందువులు ఎవరైనా చేశారా? ఇంత దుర్మార్గమైన కామెంట్స్ అతను చేయడం. అప్పుడు మహమ్మద్ ప్రవక్త గారు అన్నారట, ఓ ఆడవాళ్ళు, మీరు ఒంగోని ప్రార్థన చేస్తే మగవాళ్ళకి లైంగిక కోరికలు వస్తున్నాయట, కాబట్టి మీరు మీ ఇంట్లో ఒంగోని ప్రార్థన చేసుకోండి అని చెప్పాడట. ఇటువంటి వ్యాఖ్యలు ఇతను చేసిన తర్వాత ముస్లిం సమాజం బగ్గుమంది. వీటన్నిటికి సంబంధించిన వీడియోలన్నీ కూడా యూట్యూబ్లో అవైలబుల్ ఉన్నాయి, స్పష్టంగా చూసుకోవచ్చు. ఇతను మాట్లాడిన మాటలన్నీ వాళ్ళు, ఈవెన్ సమీ అనేటువంటి కొంతమంది, షఫీ అని కొంతమంది, వీళ్ళందరూ కూడా ఈయన మీద ఫుల్ రియాక్ట్ అవ్వడం జరిగింది. రియాక్ట్ అయ్యి ఈయన మాటలను వాళ్ళు తీవ్రంగా ఖండించి, నువ్వు కనుక సారీ చెప్పకపోతే నీ నాలుగు కోసేస్తాం, తల ఖండిస్తాం అని సమీ వంటి వాళ్ళు బహిరంగంగా వీడియోలు కూడా రిలీజ్ చేసి, బహిరంగ వీడియోలు ఉన్నాయి. ఇది చెప్పిన తర్వాత కూడా ఈయన తగ్గల. కానీ ఈయనకు అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయని, నీతో పాటు నీ భార్య, నీ కూతురు, 2 కూతురు ఉన్నారు ఆయనకి, ఒక అమ్మాయి దాదాపు 17 సంవత్సరాల వయసు ఉంటుంది, నీ కూతురిని కూడా చంపేస్తాం అనేటువంటి బెదిరింపు చేశారని, దాని దెబ్బకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా భయపడిపోయి, అమ్మో ఇది చాలా ప్రమాదకరంగా ఉందని చెప్పేసి, ఇక్కడ ఉండొద్దు, మనం ఇంకా అమెరికా వెళ్ళిపోదాం, అక్కడే అమ్మాయి ఉన్నత విద్య అక్కడే చేస్తుంది, అక్కడికే షిఫ్ట్ అయిపోదాం, ఇక్కడ ఉండేటువంటి వీరికున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితేనేమి, హోమ్ని అయితేనేమి తొలగ అప్పగించి అక్కడి నుంచి మనం మేనేజ్మెంట్ చేద్దాం అని చెప్పేసి వెళ్ళడానికి కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ ప్రయత్నాల్లో కూడా ఉన్నారు అని వినికిడి. ఇటువంటి సందర్భంలో కూడా ఉన్నప్పుడు ఈయన మీద వచ్చినటువంటి థ్రెట్స్ వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఆయనకు వ్యతిరేకం అయిపోయారు. ఈవెన్ ఇప్పుడు చూడండి, ఆయన మర్డర్ జరిగిపోయింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కేసు పెట్టడానికి సిద్ధంగా లేరు. ఆయన భార్య ఏమంటుంది, దేవుడు శిక్షిస్తాడు వాళ్ళని, మేము వెళ్ళిపోతాము, మాకు అనవసరం అని చెప్తుంది. ఆమె స్టేక్ హోల్డర్ అయ్యింది కూడా ఆమె ఈ విధమైన ప్రకటన కూడా చేసింది. అంటే ఆమెను కూడా బెదిరింపులకు భయపడే ఆమె అనుకుంటుంది ఇతను చేసింది తప్పు అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నమ్ముతున్నారు.
ఎందుకంటే అట్లా ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా మాట్లాడటం, అందులో ఖురాన్కి ముడిపెట్టి మాట్లాడటం, మహమ్మద్ ప్రవక్త అన్నాడని చెప్పడం, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్యలు అతను చేసింది. ఇదే వ్యాఖ్యలు అతను సౌదీ అరేబియాలో ఉండి చేసినట్టయితే అతను బహిరంగంగానే అతనికి మరణశిక్ష పడేది. ఇండియాలో కాబట్టి మరణశిక్ష పడదు ఇండియాలో ఉన్న చట్టాల ప్రకారం. సో ఇతని మీద ఆగ్రహం చెందినటువంటి వాళ్ళు అతనికి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి. ఇతను ఇక భయపడి ఇక ఇంట్లో వాళ్ళ ప్రెజర్ వల్ల ఫేస్బుక్లో క్షమాపణ కూడా చెప్పాడు. చెప్తూ ఆ సెంటెన్స్ కూడా రాయడం జరిగింది. చెప్పినప్పటికి కూడా ఇతను అప్పుడు కూడా ఒప్పుకోకుండా ఒక వెటకారంగా, ఒక ఎగతాళిగా నన్ను చంపుతారా చూద్దాం అన్నట్టుగా, ఒక వాళ్ళని ఇంకా రెచ్చగొడుతున్నట్టుగా కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. దీని మీద కూడా ముస్లిం సమాజం అనేది బగ్గుమంది, వాళ్ళందరూ కూడా తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఈ విధంగా కూడా చెప్పినప్పుడు దాదాపు ఒక నెల క్రితం కూడా ఇది ముస్లిం సమాజంలో బాగా డిస్కషన్ కూడా అయ్యి ఈయన మీద ఫత్వా అనేది జారీ చేయబడింది. ఫత్వా అనేటువంటిది కేవలం ముస్లింలు మాత్రమే వేసేటువంటి ఒక ఫైనల్ జడ్జిమెంట్. ముస్లిం కంట్రీస్లో అక్కడ ఉండేటువంటి ముస్లిం మతాధిపతులు వస్తేనేమి అక్కడ వాళ్ళు ఎవరైనా తప్పు చేసినట్లయితే వాళ్ళకి ఒక శిక్షలాగా ఒక ఫత్వా జారీ చేస్తారు. అది ఒక ఫైనల్ జడ్జిమెంట్ వంటిది. అది కనుక విధిస్తే వాళ్ళ మీద మరణశిక్ష అయితే మరణశిక్ష అమలు జరిగి తీరుతుంది. అటువంటిదే ఈయన మీద, ప్రవీణ్ పగడాల మీద ఫత్వా జారీ చేయబడింది అని ఆయనే స్వయంగా చెప్పాడు. ఒక దాదాపు నెలన్నర క్రితమే తన మీద ఫత్వా జారీ చేయబడింది. ఫత్వా జారీ చేయబడిన తప్పనిసరిగా మరణం సంభవిస్తుంది, ఇక ప్రాణాలకు తిరట్టుందని ఆయనే చెప్పడం జరిగింది. ఇది బలాని ముస్లిం సంఘం వల్లే ప్రమాదం ఉందని ఆయనే చెప్పారు. ఇంత స్పష్టమైనటువంటి ఆధారాలు కూడా ఆ ఫేస్బుక్లో అయితేనేమి, సోషల్ మీడియాలో అయితేనేమి ఇప్పుడు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంత అవైలబుల్ ఉన్నప్పుడు ఈయన రాజమండ్రికి వెళ్ళాడు. మరి రాజమండ్రికి థ్రెట్ ఉన్నప్పుడు మరి ఈయన పోలీస్ కంప్లైంట్ ఎందుకు చేయలేదు? పోలీస్ కంప్లైంట్ చేసి ఉండాలి కదా. లేదు, ఇతను ఇటువంటి మాటలు మాట్లాడినప్పుడు వాళ్ళైనా అవతల సంఘాలైనా పోలీస్ కంప్లైంట్ చేసి ఉండాలి, వాళ్ళు చేయలేదు. ఇక్కడ ఈ మధ్య జరుగుతున్నటువంటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వీళ్ళు రాధా మనోహర్ దాస్, ఈ కరుణాకర్ వంటి కొంతమంది మీద, వీళ్ళు హమారా ప్రసాద్ లాంటి వాళ్ళ మీద వీళ్ళు కొన్ని అభాండాలు వేయడం జరుగుతుంది. వీళ్ళందరూ ఏంటంటే తమంతట తాము జనంలోంచి ఉద్భవించినటువంటి వాళ్ళు. ఎలాగంటే విపరీతమైన గోవధ జరిగింది, గోవులను చంపుతున్నారు, చట్టపరంగా వాళ్ళని ఏం చేయలేకపోతున్నారు. ఇటువంటి సందర్భంలో రాజాసింగ్ లాంటి వాళ్ళు వచ్చి, ఆయన ఎమ్మెల్యే కాకముందు నుంచే రాజాసింగ్ లాంటి వాళ్ళు వచ్చేసి, ఈ యొక్క గో ప్రేమికులు వచ్చేసి గోవధని వ్యతిరేకిస్తూ అక్రమంగా గోవులు ఎవరైతే తరలిస్తున్నారో వాటిని వీళ్ళ కార్యకర్తలాగా ఉండి రాత్రిపూట కూడా కాపు కాసి ఇక హైవే మీద, రోడ్ల మీద వచ్చేటువంటి కొన్ని వెహికల్స్ ఆపి గోవులను రక్షించడం జరిగింది. ఇదంతా కూడా స్వచ్ఛందంగా వచ్చినటువంటి వాళ్ళు. అదేవిధంగా ఈ యొక్క హమార్ ప్రసాద్ లాంటి వాళ్ళు, రాధా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క పాస్టర్ల యొక్క దూషణను భరించలేక హిందూ మతంలో కొంతమంది బయటకు వచ్చేసి వాళ్ళకి వ్యతిరేకంగా కూడా మాట్లాడటం జరుగుతున్నది. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసిన ఏంటంటే ఈ రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఆయన ఒక గుళ్ళో పూజారి కాదు, అలాగే కరుణాకర్ గారు కానీ వేరే వాళ్ళు కానీ అవతల పాస్టర్స్ అనేవాళ్ళు ఒక చర్చిలో ఉండేటువంటి పాస్టర్స్ వాళ్ళు. ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది చర్చిలో ఉండే ఫాదర్సు ఇతర మత దూషణలు చేస్తున్నారు, కానీ దేవాలయాల్లో ఉండే ఏ పంతులు కానీ, ఏ పూజారి కానీ చర్చిల పట్ల తప్పుగా మాట్లాడట్లేదు, ఏ ఇతర మతాన్ని విమర్శించట్లేదు. ఇది వాస్తవం, గమనించాల్సినటువంటి విషయం ఇది. రైట్ సార్. అంటే ఇప్పుడు ప్రవీణ్ గారు కూడా రాధా మనోహర్ దాస్ గారి మీద కంప్లైంట్ చేయడానికి రాజమండ్రి వెళ్తున్నారు అదే అని చెప్పేసి తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అనుకున్నారంట వీళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి పలానా వ్యక్తుల మీద అని. ఈయనకు ఫోన్ చేస్తే నా మద్దతు కూడా ఇస్తాను, ఆ కంప్లైంట్లో నాది కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పారని చెప్పేసి తెలుస్తుంది. మరి వీళ్ళు కూడా వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే మరి వీరు మాట్లాడిన మాటలకి ఎవరు ఆన్సర్ చెప్తారు? ఇప్పుడు ఈయన బహిరంగంగా ముస్లిం మతం మీద అసభ్యంగా మాట్లాడాడు. ఆడవాళ్ళని కొట్టమని ఖురాన్లో ఉందా? ప్రవీణ్ పగడాల గారు చెప్పినటువంటి మాటలకి ఏ పాస్టర్ ఇప్పుడు ఆన్సర్ చెప్తాడు? బయటకు వచ్చి చెప్పాలి. కేపాల్ చెప్పండి. మీ ప్రవీణ్ పగడాల గారు అన్నారు ఆ ముస్లిం మహిళలు బెడ్రూమ్కి రాకపోతే వాళ్ళని ఎట్లా హింసించాలి, ఎట్లా కొట్టాలి అనేది ఖురాన్లో ఉందని చెప్తున్నాడు ఆయన. మరి దీనికి నువ్వేం ఆన్సర్ చెప్తావు అని చెప్పేసి కేపాల్ గారు మేము ప్రశ్నిస్తున్నాం. ఇదంతా మీకు మీ యొక్క బైబిల్లో బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఇవేనా? ఇట్లా బోధిస్తున్నారా? ఈ బైబిల్లో కూడా గురూజీ చాలా వరకు తప్పుగా ఉందని చెప్పేసి చాలా వరకు చెప్తున్నారు అందరూ. మరి వాళ్ళని ఎందుకు మరి మాట్లాడట్లేదు? ఇప్పుడు వాళ్ళది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు మనది తప్పు అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ దాంట్లో ఏం తప్పులు ఉన్నాయి ఒప్పుడు చూసుకోకుండా మన మీద పడడం ఏంటి అంటారు? అసలు ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే
మన హిందువులలో భగవద్గీతలో స్పష్టంగా చెప్పబడింది. పవిత్రానాయ సాధున వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని. అంటే ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో, ధర్మానికి హాని కలుగుతుందో, అప్పుడు భగవంతుడైనటువంటి వాడు వచ్చి ఒక రూపంలో వచ్చి అక్కడ ఉండేటువంటి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని కాపాడతాడు అని స్పష్టంగా ఉంది. ఇది ఒక మతపరంగా చెప్పబడలేదు, జాగ్రత్తగా గమనిస్తే. ఎందుకంటే హిందూ మతం అనేది శ్రీకృష్ణుడి టైంలో హిందూ మతం అనే పేరు లేదు. హిందూ మతం అనేటువంటిది బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాతనే వచ్చింది. అంతకుముందు మొత్తం సనాతన ధర్మమే, అందులో స్పష్టంగా చెప్పబడింది. అది వాస్తవం కూడా. అదేవిధంగా మన భారతదేశంలో చూసుకుంటే అనేక పరంపరలు, ఒక రావణాసురుడు రావటం, అతను వేరే సీతను ఎత్తుకుపోవటం, అలా తప్పు పనులు చేస్తే ఎవరైనా సరే శిక్షింపబడతారు. అలాగే ఒక దసరా రోజు ఒక రాక్షసుడు తప్పుగా చేసి అతను శిక్షింపబడ్డాడు. ఈ విధంగా కూడా స్పష్టంగా చెప్పబడుతుంది. అనేక అవతారాలు ఉన్నాయి, రాముడు, కృష్ణుడు, మత్స్యావతారం. ఈ అవతారాన్ని కూడా చెడు నుంచి మంచిని కాపాడటానికి జరిగినటువంటి అవతారాలు ఇవన్నీ. ఇన్ని అవతారాలు ఉన్నప్పుడు భవిష్యత్తులో కూడా రావచ్చు కూడా. ఎప్పుడైతే అధర్మం పెరిగిపోతుందో ధర్మాన్ని కాపాడడానికి వస్తుంది. మేమందరం ఇతర మతాల వాళ్ళని కూడా గౌరవిస్తున్నాం. ఎలాగంటే ఒక జీసస్ క్రిస్ట్ అనే ఆయన పుట్టక గురించి కూడా మేము గౌరవిస్తున్నాం. ఎందుకని? జీసస్ క్రిస్ట్ అనేటువంటి ఆయన క్రిస్టియన్ మతము, ముస్లిం మతం అసలు భారతదేశంలో పుట్టిన మతాలు కావు. అది ఇజ్రాయెల్ ప్రాంతంలో ఒకప్పుడు అధర్మం పెరిగిపోయింది, ధర్మానికి హాని కలిగి ఉంటుంది. అప్పుడు ఉండేటువంటి విధానాల పట్ల ఇబ్బందికరంగా భావించేటువంటి వాళ్ళు, ఆ ప్రజల నుంచి అసంతృప్తి నుంచి బయటకు వచ్చినటువంటి ఆయన జీసస్ క్రిస్ట్ అనేటువంటి ఆయన. ఆయన అక్కడ పుట్టి అక్కడ ఉండేటువంటి అధర్మాన్ని తొలగించడానికి ప్రయత్నం చేశాడు. ఉపవాసం ఉండండి, భగవంతుని ప్రార్థనలు చేయండి, ఇటువంటి విషయాలు ఆయన చెప్పడం జరిగింది. అక్కడి ప్రాంతాలకు అనుగుణంగా ఆయన కొన్ని సిద్ధాంతాలు చెప్పడం జరిగింది. ప్రాంతాలను బట్టి కూడా కొన్ని సిద్ధాంతాలు మారుతాయి. అక్కడ శీతోష్ణ స్థితులను బట్టి, లోకల్ పరిస్థితులను బట్టి కూడా కొన్ని మార్పులు అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ఖురాన్లో చాలా చోట్ల వంటలు వీటి గురించి కూడా వాళ్ళు ఎడారి ప్రాంతం గురించి అవి ఉంటాయి. భారతదేశంలో అవి ఉండవు అన్ని ప్రాంతాలలో. ఇది గమనించాల్సిన విషయం. అలాగే ఖురాన్లో కూడా ఇక మక్కా ప్రాంతంలో, సౌదీ అరేబియా ప్రాంతంలో ఒకప్పుడు అధర్మం పెరిగిపోయింది. ప్రజలు వాయు వరుసలు లేకుండా ఉండేవాళ్ళు. ఎందుకంటే మొత్తం ఎడారి, ఇట్లా భయంకరమైనటువంటి ప్రదేశంలో నీళ్లు దొరక్క ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు ఈ మహమ్మద్ ప్రవక్త అనేటువంటి ఆయన అవతరించాడు. ఆయన పుట్టి నీకు నైతిక విలువలు పాటించండి అని, దేవుని ప్రార్థన చేయండి అని, ఈ యొక్క నిరాకార తత్వంని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే హిందూ మతంలో వేదాల్లో ఉండేటువంటి దాన్ని ముస్లిమ్స్ కూడా ఫాలో అవుతారు. అది వాళ్ళకి తెలియదు, వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వేదాల్లో ఏముందంటే భగవంతుడిని మనం 2 రకాల విధానాల ద్వారా చేస్తాం. ఒకటి ఆకార తత్వము, 2 నిరాకార తత్వం. ఈ 2 విధానాల ద్వారా భగవంతుని ఆరాధన చేయొచ్చు అని చెప్పేసి వేదాల్లో ఉంది. భారతదేశంలో మనం ఆ విధానాన్ని ఫాలో అవుతాం. ముస్లిమ్స్ ఫాలో అయ్యేది ఏంటంటే వేదాల్లో చెప్పబడినటువంటి నిరాకార తత్వం అనేది ఉందో దాన్ని వాళ్ళు ఫాలో అవుతారు. అంటే వాళ్ళు కేవలం నిరాకార తత్వాన్ని మాత్రమే ఫాలో అవుతారు. కానీ ఆకార తత్వం, నిరాకార తత్వం 2 చేయొచ్చు అని కూడా వేదాల్లో ఉంది. కాబట్టి ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళని హిందువులకు గౌరవించడానికి కూడా కారణం అదే. హిందూ మతంలో ఉన్నదాన్ని వాళ్ళు కూడా చేస్తున్నారు, నిరాకార తత్వం చేస్తున్నారు. వాళ్ళు ఏదే విగ్రహం పెట్టుకోకుండా వాళ్ళు డైరెక్ట్గా భగవంతుడి ప్రార్థన చేసుకుంటారు. దాన్ని వాళ్ళు నమాజ్ అంటారు. వాళ్ళు ఫాలో అయ్యేటువంటి కూర్చునేటువంటి విధానాన్ని మన వాళ్ళలో కూడా, మన దాంట్లో కూడా వజ్రాసనం అని ఇట్లా రకరకాల ఆసనాల రూపంలో మనం కూడా చెప్పడం జరుగుతున్నది. ఇది వాస్తవమైన విషయం. అన్ని మతాల్లో కూడా చాలా విషయాలు కామన్ పాయింట్స్ ఉంటాయి. హిందూ మతంలో అయినా, క్రిస్టియన్ మతం అయినా, ముస్లిం మతం అయినా ఉపవాసం ఉండండి అని చెప్పబడుతుంది. ఉపవాసం ఉండండి, భగవంతుని ప్రార్థన చేయండి అని అన్ని మతాల్లో కూడా ఉంది. అదేవిధంగా పేదవాళ్ళకి సహాయం చేయండి, ఆపదలో ఉన్నవాడిని ఆదుకోండి, నైతిక విలువలు పాటించండి, ఇవి అన్ని మతాల్లో ఉన్నాయి. అటువంటిప్పుడు ఒక మతం వాళ్ళు వేరే మతం వాళ్ళు ఎలా దూషిస్తారు? దూషించడానికి అసలు అవసరం ఏముంది అనేది ప్రశ్న. ఇప్పుడు ముస్లిం మతంలో కూడా చూసినట్టయితే వాళ్ళ ఖురాన్ ఉంది. ఈ యొక్క ప్రవీణ్ పగడాలు అంటారు, అసలు ఈ యొక్క వాళ్ళది ఏదైతే మత గ్రంథం ఉందో అది బైబిల్ నుంచి కాపీ కొట్టారని చెప్తారు ఆయన. అసలు ఇదేం లేదు, మా బైబిల్ నుంచి కాపీ కొట్టారు వీళ్ళ ఖురాన్ని, ఆ విధంగా ఆయన మాట్లాడటం జరిగింది. ఈ విధంగా మాట్లాడడం వల్ల స్పష్టంగా కూడా శత్రువులు అనేవాళ్ళు ఏర్పడతారు. ఖచ్చితంగా మేమేం కూడా అలా అనట్లేదు కదా. హిందూ మతంలో మేము ఎవరము ముస్లిం మతం వాళ్ళు విమర్శించట్లేదు, క్రిస్టియన్ మతం విమర్శించట్లేదు, ఏ మతాన్ని కూడా విమర్శించట్లేదు. అన్నప్పుడు హిందూ విధానాన్ని కూడా వాళ్ళు కూడా గమనించాలి, తోటి మతాలని గౌరవించుకోవాలి. ఒక వ్యక్తిని అబ్యూజ్ చేస్తేనే తప్పైనప్పుడు ఎంతోమంది గౌరవించేటువంటి దేవతలని విమర్శించడం అనేది వాళ్ళు ఆయన చేసినటువంటి తప్పు. భారత చరిత్రను కూడా తీసుకుంటే ఎప్పుడైనా సరే భగవంతుని దూషించిన వారిని, భగవంతుడిని దూషించిన వారికి తప్పనిసరిగా దుర్మరణం తప్పదు
అని రాసిపెట్టు జరుగుతున్నది. చరిత్రను గమనిస్తే ఇవి అనేక సార్లు కూడా నిరూపితమైంది. అంటే ఇక్కడ చూస్తే ప్రవీణ్ మరణించారని తెలిసిన వెంటనే ఇంకొంతమంది పోస్టులు పెట్టారు. ఏంటంటే వేరే పాస్టర్ల పేర్లు పెట్టి నెక్స్ట్ నువ్వే అని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా పెట్టడం జరిగింది గురూజీ. అంటే ఇది వాళ్ళని బెదిరిస్తున్నట్ట, లేకపోతే ఇట్లాంటివి చేస్తే ఇట్లా మరణం తప్పదు అన్నట్టు? దీనికి కారణం వాళ్ళు చేసేటువంటి తప్పు పనులు. వాళ్ళు ఖచ్చితంగా కూడా పరమత దూషణ చేస్తూ హిందూ మత దేవుళ్ళని దూషిస్తుంటే తప్పనిసరిగా కూడా అది తప్పు, అది ఒక నేరం. అది ఇది లౌకిక రాజ్యంలో నేను అందరు పాస్టర్ల సంఘానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారని తెలిసింది, మీకు ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ని ఏర్పాటు చేసుకుంటారని తెలిసింది. అంతా బాగుంది. హిందువులు కూడా ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోగలరు చట్టబద్ధంగా. ఈ విషయం మీరు గమనించాలి. అదేవిధంగా కొన్ని నైతిక నియమావళి మీ పాస్టర్ల సంఘం ఏర్పరచుకుంటే మంచిది అని మేము బహిరంగంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేంటంటే మీరు అందరూ కలిసి నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మీ పాస్టర్ల ప్రచారం పాస్టర్లుగా ఉండేటువంటి వాళ్ళందరూ కేవలం మీ యొక్క మత ప్రచారం మాత్రమే చేసుకోవాలి, ఇతర మతాలను దూషించకూడదు, శ్రీరాముని తిట్టకూడదు అని మీరు అందరూ ఒట్టు పెట్టుకోండి. మీరు ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేసుకోవడం కాదు, అనవసరంగా ఎవరు కూడా కొట్టరు, ఎవరి జోలికి ఎవరు రారు. మీరు ఈ రోజున హత్యలకు గురయ్యే పరిస్థితి మీరు తెచ్చుకున్నారంటే, అటువంటి బెదిరింపులు వచ్చినాయంటే మీరు ఇతర మతస్థులు దూషించడమే. మీరు ఇస్లాం కంట్రీలో పోయి భగవంతుని దూషించండి, మరణశిక్ష విధిస్తారు అక్కడ. ఇది వాస్తవము. అవసరమైతే భారతదేశంలో కూడా చట్టాలను మార్చాలి. భారతదేశంలో కూడా దైవ దూషణ చేసినట్లయితే మరణశిక్ష విధిస్తాం అనేటువంటి చట్టం చేయాలేమో, చట్టాలను మార్చాలేమో అనేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు ప్రజలకు కలుగుతున్నది. ఎందుకంటే ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు దూషించడం. మీరు ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకోండి. మీ యొక్క మీటింగ్స్లో మీరెవ్వరు కూడా శ్రీరాముని దూషించకూడదు, సీతమ్మవారిని దూషించకూడదు, భగవద్గీతను విమర్శించడం కానీ ఇటువంటి పనులు ఏం చేయొద్దు అని బహిరంగంగా కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా మీ చర్చెస్లో మీ జీసస్ క్రీస్తు గురించి ప్రార్థన చేసుకోండి, మీరు ఉపవాస ప్రార్థన చేసుకోండి, మీ మేరీ మాత మీరు పూజ చేసుకోండి. మీరు అన్నీ చేసుకున్నా మేము మీకు ఎంతో గౌరవం ఇస్తాం తోటి మతంగా అని చెప్పేసి. అంతేగాని మీరు హిందూ మతం పట్ల విమర్శించిన, ఏ దేవుని పట్ల అది చట్ట ప్రకారం కూడా నేరం అనే విషయం కూడా మీరు గమనించాలి. ఈ రోజున ఏంటంటే మీరు అనుకుంటున్నారు ఒక రాధా మనోహర్ దాసు, ఒక కరుణాకరు, వీళ్ళు హమారా ప్రసాద్ అనేటువంటి వాళ్ళు కొంతమంది కనబడుతున్నారు మాత్రమే. కొన్ని కోట్ల మంది ఉన్నారు వీళ్ళ వెనక అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఒక హిందూ మతం అంటే కొంతమంది పైకి వచ్చి ఇప్పుడు నేను మాట్లాడుతున్నానని నా వెనక కొన్ని లక్షల మంది ఉన్నారు. ఆ విషయం మీరు గమనించాలి. కొన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు, అది గమనించాలి. అందరూ బహిరంగంగా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడబోవచ్చు, బహిరంగంగా మాట్లాడబోవచ్చు, కానీ ఇది వాస్తవం. మేము దేవాలయాల తరపున మేము స్పష్టంగా చెప్తున్నాం, మేము లౌకిక రాజ్యంలో ఉన్నాం కాబట్టి కేవలం మా హిందూ గుళ్ళలో మేము మా పూజలు మాత్రమే చేసుకుంటాం, దేవుళ్ళ పూజలు మాత్రమే చేస్తాం, ఇతర మతాలను ఎవరిని దూషించాం అని మేము బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మీరు బహిరంగంగా ప్రకటించండి. మీ చర్చెస్లో కేవలము మీ చర్చికి సంబంధించినటువంటి మీ యొక్క జీసస్ క్రీస్తుని మాత్రమే మీరు ప్రేయర్లు చేసుకుంటారు, మేరీ మాత గురించి ప్రేయర్లు చేసుకుంటారు తప్ప ఇతర మతస్థులను ఎవరిని దూషించము, తప్పుగా మాట్లాడడం మీకు మీరు ఒట్టు పెట్టుకోండి. అప్పుడు మీ మీద ఏమైనా దాడులు జరిగితే అప్పుడు మీరు ప్రశ్న వేయండి. మీరు తప్పు చేసి ఇతరుల పట్ల, ఖురాన్ పట్ల అసభ్యంగా మాట్లాడి, మహమ్మద్ ప్రవక్త అసభ్యంగా మాట్లాడి, ఈ విధంగా మాట్లాడితే ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. ఇప్పుడు ఇది హిందూ దేశం అయినప్పటికీ కూడా ఇక్కడ కూడా అనేక అతివాదులు కూడా ఉండే అవకాశం ఉంది. మీరు చేసిన తప్పే మీకు శిక్ష పడింది. దాని గురించి మీరు దాన్ని డైవర్ట్ చేసి హిందువులు దాడులు చేశారని హిందువుల మీద అనటం మటుకు తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు కనుక ఎప్పుడైనా సరే ఇట్లా చర్చెస్లో కానీ ఏ పాస్టర్ అయినా కానీ హిందూ మతం గురించి తప్పుగా మాట్లాడితే మేము మీ గురించి అంతర్జాతీయంగా చర్యలు తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఈవెన్ అవసరమైతే పోపు గారికి కూడా మేము కరస్పాండెన్స్ చేస్తాం. పోపు గారికి కూడా మీ పాస్టర్ల గురించి, భారతదేశంలో ఉండే క్రిస్టియన్లు చెప్పబడే కొంతమంది చేసేటువంటి దురాగతాల గురించి, అదర్ రిలీజియన్స్ అబ్యూజన్ గురించి కూడా పోపు గారికి కూడా మేము తప్పనిసరిగా మీ మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మీ మీద అంతర్జాతీయ సమాజం నుంచి కూడా మీ దగ్గర కూడా మిమ్మల్ని శిక్షించడం జరుగుతుంది. ఎందుకంటే మీరు భారతదేశ ప్రతిష్టను ఎందుకు చెడగొడుతున్నారు? మీరు భారతీయులు, మేము భారతీయులు, మీరు భారతీయులే. మీరు భారతీయులు ఉన్నప్పుడు దేశభక్తి ఉండాలి. మీరు కేఏ పాల్ గారు మీకు అసలు దేశభక్తి లేదా అని బహిరంగంగా ప్రశ్నిస్తున్నా. మీరు దేశభక్తి ఉన్నప్పుడు భారతదేశ ప్రతిష్ట చెడిపోయే విధంగా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? భారతదేశంలో ఈ యొక్క క్రిస్టియన్ల మీద దాడులు జరుగుతాయి అనేటువంటి చెడు ప్రచారం ఎందుకు చేస్తున్నారు? ఇది అసత్య ప్రచారం. భారతదేశంలో ఏ క్రిస్టియన్ల పట్ల అకారణంగా ఎక్కడ దాడులు జరగటం లేదు అనేది వాస్తవం.
ఎవరైనా సరే ఇట్లా ఇతర మతస్థులను అబ్యూజ్ చేయడం ద్వారా వాళ్ళ వ్యక్తిగత కారణాల వల్ల దాడులు జరుగుతున్నాయేమో కానీ మతపరంగా భారతదేశంలో ఉన్న స్వేచ్ఛ ప్రపంచంలో ఎక్కడా లేదు. అది గమనించాలి. ముస్లింలు కూడా ఇది గమనించాలి. మీరు తలుచుకున్నట్టయితే ప్రపంచంలో ముస్లిమ్స్లో అన్ని దేశాల కంటే స్వేచ్ఛగా ఎక్కడ పోతున్నారంటే భారతదేశంలోనే ముస్లిమ్స్ స్వేచ్ఛగా పోతున్నారు అనే విషయం మీరు గమనించాలి. ఎందుకంటే ఒక సానియా మిర్జా ఉంది. ఒక సానియా మిర్జా భారతదేశంలో పుట్టింది కాబట్టే, ఆమె ఒక భారతీయ ముస్లిం కాబట్టే ఆమె తన తొడలు కనిపించే విధంగా డ్రెస్ చేసుకొని వింబుల్డన్ పోటీ ఆడగలిగింది. ప్రపంచ స్థాయిలో వింబుల్డన్ విజేత అయ్యి ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారిణిగా ఉంది. ఇదే సానియా మిర్జా భారతదేశంలో కాకుండా ఏ ముస్లిం కంట్రీలోనో, సౌదీ అరేబియాలోనో, పాకిస్తాన్లో పుట్టినట్టయితే ఇదే సానియా మిర్జాకి బొరకా వేసుకొని ఇంట్లో కూర్చోబెట్టేవాళ్ళు. సానియా మిర్జా ఈ పాటికి చపాతీలు చేసుకుంటూ ఇంట్లో కూర్చునేది. కానీ భారతదేశంలో పుట్టడం వల్లనే ఈ సానియా మిర్జా ఈ రోజున ఎటువంటి డ్రెస్ వేసుకున్నా తొడలు కనిపించే విధంగా డ్రెస్ వేసుకొని వింబుల్డన్ ఆడింది. ఇదంతా కారణం భారతదేశంలో పుట్టబట్టే కదా. భారతదేశంలో పుట్టబట్టే ఆమె వింబుల్డన్ ఆడింది. అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఉంది. అత్యంత స్వేచ్ఛగా ఆమె బయట తిరుగుతున్నది. ఇదే ఆమె సానియా మిర్జా ముస్లిం కంట్రీలో ఉంటే ఈ పాటికి ఇంట్లో కూర్చొని చపాతీలు చేసుకుంటూ బొరకాతో ఉండేది. ఇది వాస్తవం. అదేవిధంగా ఒక సల్మాన్ ఖాన్, ఒక షారుఖ్ ఖాన్, ఒక అమీర్ ఖాన్, ఇటువంటి వాళ్ళు, ఒక అలీ లాంటి వాళ్ళు ఒక ప్రముఖ హీరోలుగా, ప్రముఖ కమెడీ రన్ అవుతున్నారంటే కారణం ఏంటి? మీరు భారతదేశంలో పుట్టడం వల్లే. మీరు సల్మాన్ ఖాన్ గారు మీరు ఒక సౌదీ అరేబియాలో పుట్టినట్టయితే మీరు ఒక ప్రముఖ హీరో కాగలరా? ఖచ్చితంగా కాలేరు. అక్కడ సినిమా ఫీల్డ్ అనేటువంటి నిషేధం. అదేవిధంగా ఒక అమీర్ ఖాన్ గారు మీరు పాకిస్తాన్లో పుట్టితే ఈ విధంగా హీరో కాగలరా? గమనించండి. ఇండియాలో ముస్లిమ్స్ ఎంతో స్వేచ్ఛగా బతుకుతున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ముస్లింలకు, అందులో భారతదేశంలో ముస్లింకి ఉండేటువంటి స్వేచ్ఛ ఇతర ముస్లిం దేశాలలో లేరు. భారతదేశంలో చూడండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకి ప్రభుత్వాల నుంచి వాళ్ళకి ఎన్నో సౌకర్యాలు కలుగుతున్నాయి. అత్యంత హ్యాపీగా జీవితం గడుపుతున్నారు వాళ్ళు. ఇది గమనించాల్సినటువంటి విషయం. అందరు ముస్లిమ్స్ కూడా మీరు భారతదేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నారు అనే విషయం గమనించాలి. ఇదే మీరు కనుక ముస్లిం దేశాల్లో కనుక ఉంటే ఏ ఒక్కరు సల్మాన్ ఖాన్ కాలేరు, ఏ ఒక్కరు సానియా మిర్జా కాలేరు, ఏ ఒక్కరు కూడా ప్రముఖ హీరోయిన్స్గా కాలేరు, ప్రముఖ వ్యక్తులు కూడా కాలేరు. ఇది వాస్తవం. ఇది తెలుసుకోవాలి. అటువంటి భారతదేశంలో పుట్టేటువంటి వాళ్ళు మీరు దేశభక్తితో ఉండాలి. ఈ యొక్క పాల్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు తప్పనిసరిగా భారతదేశ ఖ్యాతిని పెంచే ప్రయత్నం చేయండి. అంతేగాని అసత్య ఆరోపణలు చేసి మీరు ఇతర దేశాలకు వెళ్ళి భారతదేశంలో క్రిస్టియన్ల పట్ల దాడులు జరుగుతున్నాయని అసత్య ప్రచారాలు చేస్తే మేము ఊరుకోము, తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము కూడా మీ మీద ఎదురు ప్రచారం చేస్తాం. ఖచ్చితంగా ఇటలీ దగ్గరికి వెళ్తాం, పోపు దగ్గరకు కూడా వెళ్తాం. ఆయనకు కూడా మీ మీద కంప్లైంట్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ ఈ యొక్క పాస్టర్లకు కూడా నీతి నియమావళిని పంపించండి. వీళ్ళకి ఖచ్చితంగా మీరు చెప్పండి, ఇతర మతాలను అబ్యూజ్ చేసే అధికారం ఎవరికి లేదు అని చెప్పమని మేము పోపు గారినే కోరుతాం. తద్వారా కూడా భారతదేశంలో ఉండేటువంటి పాస్టర్లు కానీ వీళ్ళ మినిస్ట్రీస్ అందరూ కానీ ఖచ్చితంగా చట్టపరంగానే ఉండాలి. చట్టబద్ధమైనటువంటి విధంగానే వారి మతాన్ని వాళ్ళు పాటించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. లేకపోతే మేము చేసే మీరు అంతర్జాతీయంగా కూడా భారతదేశం పట్ల చెడుగా కూడా మాట్లాడితే మేము అంతర్జాతీయంగా భారతదేశానికి మంచి పేరు తెచ్చే విధంగా కూడా మేము ప్రయత్నాలు చేస్తాము. మేము ఇందుకు రెడీగా ఉన్నాము. కాబట్టి తస్మాత్ జాగ్రత్త అని కూడా మీకు వివరించడం జరుగుతుంది. గురుగారు, ఇక్కడ ఇంకొక సందేహం ఏంటంటే, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ప్రవీణ్ పగడ గారిది యాక్సిడెంట్ కాదు. ఎన్ని డౌట్స్ అంటే గురూజీ, ఆ చనిపోయిన తర్వాత ఆ ప్రవీణ్ గారి బాడీ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్ దగ్గర ఎంతమంది ఎన్ని డౌట్లు రేస్ చేసిందంటే, అక్కడ అసలు బ్లడ్ ఎట్లా పడింది, కర్రకి బ్లడ్ ఎట్లా అంటుకుంది, కింద పడితే దెబ్బలు తాకాలి, సైలెన్సర్ కాలిపోవాలి, తలకి అసలు హెల్మెట్ ఉండగా తలకి ఎట్లా దెబ్బ తాకిందని అనేక ప్రశ్నలు గురూజీ. అది ఏంటంటే అది హత్యే, ముమ్మాటికి హత్యే. అండ్ రెండు కులాల అంటే రెండు మతాలని వాళ్ళు చూపెడుతున్నారు. ఒకటి హిందూ మతం అయితే ఇంకొకటి ముస్లిం మతం. ఈ ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు. కావాలని అంటే ఏంటంటే మనం చెయ్యకపోయినా కూడా వీళ్ళే అంటే ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. ఏంటంటే గురూజీ, ఈయన ప్రవీణ్ పగడాల గారికి కొంత మంచి పేరు ఉందంట. ఏంటంటే బైబుల్ని బైబుల్ లాగానే చదివించండి, అనువాదం చేసినది కాదు, ఎక్కడైతే ఫస్ట్ నుంచి వెళ్ళి ఉందో అదే మనం మాట్లాడాలి, అదే నిజమైన బైబుల్, అట్లనే ఉండాలి, మనం మనుషులని మనుషుల్లాగా చూడాలి. ఇదేంటంటే పువ్వులు పెట్టుకొని రావడం లేదు మన చర్చికి, ఇట్లా కొంచెం గట్టిగా నిష్ఠగా ఉన్నారంట. సో అట్లాంటి వాళ్ళ వల్ల వేరే వాళ్ళ వ్యాపారాలు చెడిపోతున్నాయని చెప్పేసి వాళ్ళు కూడా కక్ష కట్టారని చెప్పేసి కొంత వార్త అయితే వస్తుంది. సో ఏదైనా జరిగి ఉండొచ్చు అంటారు. వాళ్ళలో కూడా ఏదైనా వాళ్ళే అట్లా చేసే ఉండే అవకాశం ఉందంటారా? మరి ఖచ్చితంగా ఉందండి. ఇది చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే హత్య అని అందరూ నమ్ముతున్నారు. మన దేశంలో చట్ట ప్రకారము పోలీసు వాళ్ళు పోస్ట్ మార్టంలో వచ్చిన రిపోర్టును చూపిస్తారు. దాని ప్రకారం వాళ్ళు ఫైనల్ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఎక్కువ మంది అనుకోవడం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి హస్తం కూడా ఉంది,
అనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఇదివరకు చెప్పడం జరిగింది సనాతన ధర్మం గురించి కాపాడడానికి నేను ఏమైనా చేస్తాను అన్నారు. అదేవిధంగా ఈ యొక్క అక్బరుద్దీన్ ఓవైసీ మీద కూడా ఆయన ఫైర్ అయ్యారు. మీరు ఏదో 15 నిమిషాలు టైం ఇస్తే హిందూ మతం మీద అట్లా చేయగలుగుతానని, మేము కూడా ఇక్కడ ఊరికే ఏం లేవు అని తగిన ప్రతిఘటన ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా క్రిస్టియన్స్ వంటి మతాలకు కూడా ఆయన స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా రీసెంట్గా కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో అక్రమ చర్చలు ఏవైతే ఉన్నాయో వాటి లిస్టు తీయండి అని కూడా ప్రతిపాదించడం జరిగింది. కొంతమంది ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ తెలంగాణలో కూడా ఈ యొక్క ప్రభుత్వ భూములను కూడా ఆక్యుపై చేసుకొని ప్రభుత్వం యొక్క పర్మిషన్ లేకుండా చాలామంది కూడా అక్రమంగా చర్చలు కట్టడం జరిగింది. వీటిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నారు. ఏంటంటే ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల కొంతమంది వీటిని తొలగించలేకుండా వాళ్ళ ఓట్ల కోసం వాటిని కొనసాగించడం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ గారు అలా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే అక్రమంగా చర్చలు కట్టారో వాళ్ళ లెక్క తీయండి, వాటిని తొలగిస్తాం, వాటి గురించి చర్చిద్దాం అని చెప్పడం జరిగింది. అటువంటి సందర్భాల్లో ప్రవీణ్ పగడాల గారికి కోపం వచ్చిందని వీళ్ళందరూ కూడా ఒక సమూహం ఏర్పడి వాటి గురించి డిస్కస్ చేస్తున్నారని, ఈ విధంగా కూడా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి వాళ్ళ మధ్య ఉండేటువంటి విభేదాలకు కారణమని. ఇక ఈయన గురించి కూడా స్పష్టంగా తీసుకుంటే ఈయనది మర్డర్ అనే ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎందుకంటే అక్కడ ఆయన పడిపోయినటువంటి ప్రదేశంలో ఆయన మీద బైక్ ఉంది. అది ఉన్నప్పుడు ఆ బైక్కి ఎటువంటి కూడా గాయాలు లేవు. గాయాలు మీన్స్ డ్యామేజ్ లేదు. ఎటువంటి డ్యామేజ్ లేకుండా యాక్సిడెంట్ అయ్యి ఒక మనిషి చనిపోయాడంటే ఖచ్చితంగా బైక్ కూడా దెబ్బలు తగిలి ఉండాలి కదా, డ్యామేజ్ అయి ఉండాలి. కానీ ఎటువంటి డ్యామేజ్ అక్కడ లేదు. ఇది చాలా ప్రైమరీ అంశం, గమనించాల్సిన విషయం. అది కూడా కాకుండా ఇతను పడిపోయిన చోట ఇతని మీద ఒక దుప్పటి కప్పినట్టుగా అది పెట్టేసిందని కూడా వాళ్ళు గమనించడం జరిగింది. కొన్ని కర్రలకి కొన్ని చోట్ల కూడా రక్తం మరకలు ఉన్నాయని చెప్పారు. ఇంకొకటి ఏంటంటే హెల్మెట్ పెట్టుకున్నప్పుడు హెల్మెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వలేదు, హెల్మెట్కి కూడా ఎటువంటి గీతలు లేవు. కానీ లోపల తలకి ఈ లిప్స్కి ఇందా నేను చెప్పినట్టుగా కూడా అతను తప్పు మాట్లాడాడని నోటి మీద కొట్టారు, తప్పుగా ఆలోచించాడని చెప్పేసి మెదడు మీద కొట్టారు, తల మీద కొట్టడం జరిగింది. అలాగే అతని శరీరాన్ని కొట్టడం జరిగింది. ఇతను చాలా స్పష్టంగా కొట్టేవాళ్ళు కూడా పద్ధతి ప్రకారం అతను కొట్టారు. కొట్టడం ద్వారానే బహుశా వాళ్ళు చంపాలని అనుకోకపోయి ఉండొచ్చు, కానీ భారీగా కొట్టారు, అందుకే అతను చనిపోయి ఉండొచ్చు. దీనికి కారణము ముస్లిం మతస్థులు అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన యొక్క సోషల్ మీడియాలో, ఆయన ఫేస్బుక్లో స్పష్టంగా తన మీద ఫత్వా జారీ అయిందని ఆయన అంత క్లియర్గా చెప్తున్నాడు కదా. ఎవరైనా చనిపోయిన వ్యక్తి దగ్గర పోలీసులు అది తీసుకుంటారు వాళ్ళ వాంగ్మూలం అనేది. ఈయన వాంగ్మూలం క్లియర్గా కనిపిస్తున్నది, ఫత్వా జారీ అయింది, త్వరలో చనిపోయే అవకాశం ఉందని ఆయన స్పష్టంగా చెప్పాడు. అనుకున్నప్పుడు హిందూ మతం వాళ్ళని అవమానించడం అనేటువంటిది చాలా హాస్యాస్పదం. ఇందులో హిందూ మతం వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. అంటే దీనికన్నా ముందు మనం చూసుకున్నట్టయితే గురుగారు, ఒక సీసీటీవీ ఫుటేజ్ చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి ఎన్ఫీల్డ్ మీద వెళ్తున్నప్పుడు ఇంత దూరం ప్రయాణం చేస్తుంటే హెడ్ లైట్ లేకుండా ఎందుకు ప్రయాణిస్తారు గురూజీ? అప్పటికి కూడా ఆయన వెహికల్ చూసుకున్నట్టయితే ఆయన ఒక జస్ట్ ఇండికేటర్ వేసుకొని ఊగుతూ, అంటే దానికి ముందే ఒక దాడి జరిగినా దాని నుంచి తప్పించుకున్నాడు అని చెప్పేసి కూడా వీళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు అట్లాంటి జరిగే అవకాశం ఉందంటారా? అంత ఈజీగా ఒక దాడి చేసేసి తప్పించుకునే అవకాశం ఉందంటారా మనుషులు? మరి అంత ఈజీ కాదు అది. చాలామంది అనేది ఏంటంటే ఈయన స్నేహితుడే ఇతను మోసం చేశాడు. ఎందుకంటే ఇతను ప్రచారానికని రాజమండ్రికి వెళ్ళాడట. అక్కడ కొన్ని ప్రాంతాల్లో అతను తిరుగుతుంటాడు, ఎక్కడెక్కడ తిరిగాడో తెలీదు. ఇతను పెద్దాపురంకి వెళ్ళాడేమో అని కూడా చాలా మంది డౌట్ ఉంది. పెద్దాపురం తిరిగాడా లేదంటే కొవ్వు తిరిగాడా ఇంకే ప్రాంతాలు తిరిగాడా ఎవరికి తెలియదు. మొత్తం మీద వీళ్ళు చెప్పేటువంటి విధానం ప్రకారం ఏంటంటే అతను హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు మరి ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది, అనేక చోట్ల కూడా అతని యొక్క వీడియో కనపడేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కేవలం ఒక చిన్న బిట్ మాత్రం రిలీజ్ చేశారు, అది కూడా స్లో మోషన్లో ఉంది. కేవలం ఒక కొన్ని సెకండ్లది మాత్రం రిలీజ్ చేశారు. అతను అంత దూరం ప్రయాణించినప్పుడు రాజమండ్రి నుంచి వస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా అతని వీడియోలు దొరికే అవకాశం ఉంది. ఇదంతా ప్రీ ప్లాన్డ్గానే దీని వెనక చాలామంది పెద్దలు ఉన్నారు, దీన్ని ఉద్దేశపూర్వకంగానే హైడ్ చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా వాళ్ళలో ఉంది. కానీ ఒక మతాన్ని దూషించడం వల్ల ఒక మనిషికి మరణశిక్ష అంటే హత్య చేయచ్చా? అది కరెక్టే అంటారా? అంటే ఇప్పుడు నేనున్నాను గురూజీ, నేను హిందువునైనంత మాత్రాన ఇప్పుడు ముస్లింలో ఒక క్రిస్టియన్ను నేను దూషించి మాట్లాడితే నన్ను చంపడం ఇంకా అదేనా అంటారు? అది కరెక్ట్ అంటారా? అంటే మీరు ఒక పంతులు, మీరు అన్నింటినీ చదివి చూసారు కాబట్టి ఇది చేసి ఒకవేళ ఇది హత్య అయితే చేసిన వాళ్ళది ఇది కరెక్టే అంటారా? చేసిన వాళ్ళది కరెక్టా అంటే సాధారణంగా హత్య అనేది మామూలుగా జరగదండి. హిందూ మతంలో చాలా స్పష్టంగా చెప్పారు విధానాల్లో సామ దాన భేద దండోపాయాలు అని ఉంటాయి.
సామ, దాన, భేద, దండోపాయాలు అనే 4 రకాల ఛాన్స్లు ఇవ్వడం జరుగుతుంది ఎవరికైనా. ఒక తప్పు మార్గంలో వెళ్ళేటువంటి వారికి ఫస్ట్ 4 రకాలు చెప్తారు. అంటే గురుగారు ఇక్కడ మీరు మాట్లాడే నాకు అర్థం కావట్లేదు. ఏంటంటే మీరు ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఒకవేళ అది హత్య అనుకుంటే ఆ హత్య చేసిన వాళ్ళని మీరు సమర్థిస్తున్నారా? వాళ్ళ సైడ్ మీరు స్టాండ్ తీసుకుంటున్నారా? మరి హత్య చేయడం అనేటువంటిది చట్టపరంగా అయితే కరెక్ట్ కాదు. భారతదేశ చట్ట ప్రకారము దైవ దూషణ చేసినటువంటి వాళ్ళని హత్య చేయడం అనేటువంటిది నేరం. కానీ ముస్లిం దేశాలలో అది చట్టబద్ధం. ఆయన మీద ఫత్వా జారీ చేయబడింది అని చెప్పాడు. ఫత్వా అంటే ఏంటి? చట్టమే. ఇప్పుడు ముస్లిం దేశాలలో ఎవరైనా అల్లాహ్ తిట్టారనుకోండి, మహమ్మద్ ప్రవక్తను తిట్టారనుకోండి, మహమ్మద్ ప్రవక్త కూతురి సమాధి ఎక్కడుంది అని ఆవిడ సమాధిని తవ్వివేయటం, అటువంటి టాపిక్స్ ఎవరైనా మాట్లాడారనుకోండి, వెంటనే వాళ్ళని అక్కడ ఉరిదీసేస్తారు. ఉరి అంటే ఏంటి? చంపడమే కదా. ఉరి అంటే చంపడమే కదా. చట్ట ప్రకారం మరణశిక్ష విధిస్తారు. అక్కడ చట్టం అది ముస్లిం మతంలో. అంటే అజయ్ కూడా అంటే పాస్టర్ అజయ్ గారు చెప్పేది కూడా ఏంటంటే మేము మా మీద వీళ్ళు దాడి చేస్తుంటే పోలీసులు కానీ గవర్నమెంట్ కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఇట్లా తీసుకుంటుంది, ఎందుకు ఇట్లా మమ్మల్ని వదిలేశారు, మాకు కూడా న్యాయం జరగాలి కదా. ఇప్పుడు ఈయన చేసింది ముమ్మాటికి హత్యే. రేపు నా పేరు అంటే అనేది ఒకటి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు కంప్లైంట్ చేయట్లేదంటే వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి తెలుసు. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక నేరం చేశాడు, ఒక దొంగతనం చేశాడు ఒక వ్యక్తి. ఆ వ్యక్తిని దొంగతనం చేసిన వాడు రెడ్ హ్యాండ్గా చిక్కితే వాడిని కొట్టారు. ఆ వ్యక్తి మళ్ళీ నన్ను కొట్టారని పోలీస్ కంప్లైంట్ ఇస్తాడా? ఇవ్వలేడు కదా. ఎందుకు కొట్టారు? ఒక వ్యక్తి వెళ్ళి ఒక అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు, అందరూ అతనికి దేహశుద్ధి చేశారు. అతను వెళ్ళి అతనికి దేహశుద్ధి ఎందుకు చేశారంటే ఒక అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు కాబట్టి. అతను వెళ్ళి దేహశుద్ధి చేశారు, నన్ను కొట్టారని పోలీస్ కంప్లైంట్ ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు కదా. ఏమనిస్తాడు? ఇప్పుడు ఒకవేళ వాళ్ళు తప్పు చేశారు కాబట్టే వాళ్ళ మీద అటాక్ ఎందుకు జరిగింది? ఒత్తినే పోయి ఎవడు దాడి చేయట్లేదు వాళ్ళని. ఇప్పుడు పాస్టర్ అజయ్ గారు కూడా ఇట్లానే, పాస్టర్ అజయ్ గారు అయితేనేమి, ఏ పాస్టర్ అయితేనేమి, మీరు ఇతర మతాల పట్ల అబ్యూజ్ చేయడం అనేది లౌకిక రాజ్యం కాదు. నేను బహిరంగంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా, లౌకిక రాజ్యం అనేది డెఫినేషన్ ఇంకొకసారి చదువుకోండి. భారతదేశంలో అన్ని మతాలకి సమానమైన స్వేచ్ఛ ఉంది, సమానమైన గౌరవం ఇస్తున్నారు. మీరు ఇతర మతాలను దూషించడం, ఇతర కులాలను అబ్యూజ్ చేయడం అనేది చట్ట ప్రకారం నేరం. పాస్టర్లు చట్ట ప్రకారం నేరం చేస్తున్నారు. గురించి మొత్తానికైతే ప్రవీణ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి దీని మీద మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం గురించి. ధన్యవాదాలు గురించి. నమస్కారం.